హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక సింపుల్ అలాగే టేస్టీ ఇంకా చాలా హెల్దీ రెసిపీని తీసుకొని వచ్చానండి. అదే సొరకాయ దాల్ రెసిపీ. దీంట్లో సొరకాయ ఉండటం వల్ల మంచి ఫైబర్ ఉంటుంది. మనం పప్పు వాడడం వల్ల చక్కగా ప్రోటీను అలాగే కార్బ్స్ ఉంటాయి. చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టపడతారు. చేసుకోవడం చాలా సులువు. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతో రైస్ని తీసుకున్నాను. అదే కప్పుతో నేను ఇంత మాత్రం అంటే ఒక అరకప్పు కందిపప్పును తీసుకున్నాను. అలాగే ఇంత మాత్రం పెసరపప్పును తీసుకున్నానండి. ఈ రెండు కలిపేశాను. పెసరపప్పు వేసుకోవడం వల్ల చాలా క్రీమీగా ఉంటుంది పప్పు. ఈ రెండు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. కనీసం ఒక 3 గంటలు నానబెట్టుకుంటే ఆరోగ్యపరంగా మంచిదండి. కనీసం 1 గంట అయినా నానబెట్టుకోండి. నానిన తర్వాత ఇలా ఉంటుంది. చక్కగా ఉడుకుతుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వదు. ఆ నీరంతా తీసేసి శుభ్రంగా మళ్ళీ 2 సార్లు కడుక్కోండి. ఒక సొరకాయ తీసుకోండి. ఇంత మాత్రం ముక్కని కట్ చేసుకోండి. ఒక అర ముక్క సరిపోతుంది ఈ సైజులో. శుభ్రంగా కడుక్కొని పీల్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి సొరకాయ. అలాగే ఒక 6 వెల్లుల్లి రేకులు పొడవుగా సన్నగా తరుక్కోండి. ఇంత మాత్రం అల్లం కూడా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. టమాటో కూడా ఒక 3 టమాటోలు సన్నగా తరిగి పెట్టుకోండి. ఖచ్చితంగా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కూరగాయలు తినరు అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్ అండి. కూరగాయలు మనం తీసుకున్నట్టు ఉంటుంది. అందులో సొరకాయ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అన్నవి చిటపట్లాడాలన్నమాట. పోపు అన్నది మాడిపోకుండా చూసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి ఇలాగ తుంచి వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడాలి. ఆ సువాసన అంతా కూడా ఆయిల్లోకి రిలీజ్ అవ్వాలి. అలాగే వెల్లుల్లిని పొడవుగా నేను తరుక్కొని వేసుకుంటున్నాను. చూసారా, అల్లం కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా అల్లం వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఈ దాల్ రైసు. ఇంకొకటి, పిల్లలు వెజిటబుల్స్ తిననని మారం చేస్తారు కదా, అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ చాలా బాగా పనిచేస్తాయి. మంచిగా వాళ్ళకి ఈ వెజిటబుల్స్ అలవాటు అవుతాయి. ఇంకొకటి చక్కగా ఇష్టంగా తింటారు. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వస్తుందండి. ఈ అల్లం వెల్లుల్లి వేసాం కదా, మంచి సువాసన వస్తుంది. ఇవి చక్కగా వేగాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కునేది వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా. టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ చాలా ఉపయోగపడతాయండి. చక్కగా 1 పాట్ రెసిపీ లాగా ఈజీగా చేసేసుకోవచ్చు. కూర కానీ లేకపోతే అన్నం సెపరేట్గా చేసుకోకుండా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే కాస్త ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రోటీన్ డైట్లో. పప్పు ఇలాంటి వాటిలో ఖచ్చితంగా వాడాలి. అప్పుడు చక్కగా ప్రోటీన్ బ్రేక్డౌన్లో చాలా ఉపయోగపడుతుంది అనమాట. చక్కగా అరుగుతుంది ఆ పప్పు. మంచి సువాసన కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని నేను సన్నగా తరుక్కున్నాను, అది వేసుకుంటున్నాను. సన్నగా తరుక్కోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ దాల్ రైస్ అన్నది క్రీమీగా ఉంటేనే బాగుంటుంది. దానికోసం ఇవన్నీ కూడా సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గాలి. ఇప్పుడు చూసారా, ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. సొరకాయ తరిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ముక్క ముందు రుచి చూడండి. చేదు అనేది ఉంటుందన్నమాట దోసకాయలాగే ఒక్కోసారి. అందుకనే ఒక చిన్న ముక్క రుచి చూసి అప్పుడు తరుక్కోండి. చేదు అనేది ఉండకూడదు. ఇది ఒక టిప్ అండి. సొరకాయని ఎప్పుడు కూడా చేదు చూసి కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు చక్కగా తొందరగా మగ్గిపోతుంది. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకటేసారి ఉప్పు వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఆ సొరకాయకున్న పచ్చివాసన అంతా పోయి ఈ ఫ్లేవర్స్ అంతా కూడా ఈ సొరకాయకి పడుతుంది. ఇప్పుడు మగ్గిపోయింది సొరకాయ. ఒక 2 పెద్ద టమాటోలు సన్నగా తరిగి వేసుకున్నాను. టమాటోలు కూడా ఒక్కసారి ఇలా కలుపుకొని మగ్గించుకోవాలి. దాల్ రైస్ ప్లెయిన్గా చేసుకోవడం కంటే ఇలాగా సొరకాయ కాంబినేషన్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. టమాటోలకున్న పచ్చివాసన అంతా పోవాలి. ఇంకొకటి, ఈ సొరకాయ కానీ టమాటో కానీ చక్కగా మగ్గాలి. నానబెట్టుకున్న నీళ్లు తీసేసి మళ్ళీ 2 సార్లు కడుక్కున్నాను. పప్పులు ఎప్పుడూ కూడా చక్కగా నానబెట్టుకొని వాడుకోవాలండి. హెల్త్ పరంగా చాలా మంచిది.
గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. అలాగే బియ్యం కూడా నానబెట్టుకున్న నీళ్లు తీసేసి 2 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు పావు టీ స్పూను పసుపు, అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి, ఇప్పుడు 1 టీ స్పూను కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఒకటేసారి వేసుకోవద్దండి, ఆఖరణ మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు పంచదార కూడా వేసుకుంటున్నాను. కమ్మగా ఉంటుందండి చిటికెడు పంచదార వేసుకుంటే, ఫ్లేవర్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు 1 అరచెక్క నిమ్మకాయ పిండుకోండి. అప్పుడు చక్కగా ప్రోటీన్ కానీ దాంట్లో ఉన్న ఆ న్యూట్రిషన్ అంతా కూడా శరీరానికి అందుతుందండి ఈ విటమిన్ సి వల్ల. గింజలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు నీళ్లు, 1 కప్పు రైస్ కదా, దానికి 4 వంతులు నీళ్లు, అంటే 4 కప్పులు నీళ్లు పోసుకున్నాను రైస్కి మట్టికే. మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని ఇలా చెప్తున్నాను. పప్పు 2 కలిపి 3/4 వంతు అయింది కదా, అలాగే 3/4 వంతు చొప్పున 4 సార్లు వేసుకోండి. మనం ఎన్ని కప్పులు రైస్ వాడతామో దానికి 4 రెట్లు నీళ్లు, అలాగే పప్పు ఎంత తీసుకున్నామో దానికి 4 రెట్లు నీళ్లు వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. కుక్కర్ కొద్దిగా పెద్దదే తీసుకోండి, అప్పుడు చక్కగా ఉడుకుతుంది, దానికి ప్లేస్ ఉంటుందన్నమాట. ఒక్కసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో కావాలంటే ఒక్కసారి ఉప్పు సరి చూసుకొని వేసుకోవచ్చు. నీరు కాస్త ఉప్పగా ఉందనుకోండి, ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా ఉప్పగా ఉండాలి వాటర్. కుక్కర్ పెట్టుకొని 6 విజిల్స్ వేయించుకున్నానండి. మీ కుక్కర్ టైప్ని బట్టి 4 నుంచి 6 విజిల్స్ పడతాయి. మెత్తగా ఉడకాలి. ఇప్పుడు చూసారా చక్కగా మెత్తగా అయిపోయిందనమాట. ఇలా ఉండాలి. అయితే ఈ దాల్ రైస్ అన్నది కాస్త లిక్విడ్గా, అంటే కొద్దిగా జారుగా ఉంటేనే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి గరిటెతో మెదుపుకోండి, చక్కగా అంతా కూడా కలుస్తుంది. కాస్త నీళ్లు వేడి చేసుకొని కొద్దిగా వేడి నీళ్లు పోసుకోండి, చల్లనీళ్ళు కాదు వేడి నీళ్లు పోసుకొని మళ్ళీ ఫ్లేమ్ లోలో పెట్టుకొని కాస్త మగ్గించుకోండి దాన్ని. ఇలాగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి ఉప్పు రుచి చూసుకొని అవసరం పడితే మళ్ళీ వేసుకోండి. నాకు కాస్త ఉప్పు పడుతుంది అనిపించింది, మళ్ళీ వేసుకున్నాను. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. కాస్త చల్లబడిన తర్వాత దగ్గర పడుతుందండి, దానికోసం మీరు తగినంత నీళ్లు వేసుకోండి. ఈ స్టేజ్లో మీకు నచ్చినట్టుగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి, కానీ వేడి నీళ్ళే వేసుకోండి. 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఖరణ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకొకటి, పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి అన్నం గట్టిగా ఉన్నప్పుడు తినలేరు కదా, అలాంటప్పుడు ఇలా దాల్ రైస్ చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. పైన కొత్తిమీరతో గార్నిష్ చేశాను. టమాటో మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీ కూడా నేను పెట్టాను చూడండి. ఆ కాంబినేషన్తో నేను సర్వ్ చేశాను. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్లమిరపకాయ కానీ లేదంటే అప్పడం కాంబినేషన్తో అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చాలా బాగా కుదిరిందండి. తప్పకుండా ట్రై చేయాలి ఈ రెసిపీ, అంత బాగుంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.